గిద్దలూరు నియోజకవర్గ చరిత్ర చాలా ఆసక్తికరం. గతంలో కర్నూలు జిల్లాలో ఉండేది. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలోకి చేరింది. ప్రకాశం జిల్లాలో ఉన్నప్పటికీ రాయలసీమ ప్రభావం ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. స్వతంత్ర అభ్యర్థులతో పాటు అన్ని పార్టీలను గెలిపించారు గిద్దలూరు ప్రజలు. కాపు ఓటర్లు అధికం. ప్రస్తుతం వైసీపీ టీడీపీ మధ్య హాట్ రాజకీయాలు నడుస్తున్నాయి. వైసీపీ నుంచి కుందూరు నాగార్జున రెడ్డి పోటీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ముత్తుమల అశోక్ రెడ్డిని బరిలోకి దింపింది. 2 దశాబ్దాలుగా గిద్దలూరులో విజయం టీడీపీకి దక్కలేదు. ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది తెలుగుదేశం పార్టీ. వైసీపీ గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తోంది. మరి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? ఎవరికి ఎడ్జ్ ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19 సర్వేలో ఎలాంటి అంచనాలు వచ్చాయి? ఇప్పుడు పరిశీలిద్దాం. 19 లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 26వ తారీఖుని చేసిన 19 సర్వేలో గిద్దలూరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి పరిశీలిద్దాం. 19 సర్వే ప్రకారం గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 49% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 46% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కనిపించింది. అదే సమయంలో ఇతరులకు 5% ఓట్లు దక్కుతాయని 19 సర్వేలో తేలింది. శరవేగంగా మారుతున్నటువంటి రాజకీయాలు, అదేవిధంగా అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి గిద్దలూరు నియోజకవర్గంలో 19 సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంచనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 49% ఓటింగ్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 45% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతరులకు 6% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా 19 సర్వేలో భాగంగా అర్థమవుతోంది. 19 సర్వేకు 19 సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. గిద్దలూరు నియోజకవర్గంలో 19 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి గత సర్వేలో 49% ఓట్ షేర్ కనిపిస్తే తాజా సర్వేలోనూ అదే నెంబర్ కంటిన్యూ అయ్యింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అశోక్ రెడ్డి ముత్తములకు గత సర్వేలో 46% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తే తాజా సర్వేలో అది 1% తగ్గి 45% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇతరుల విషయానికి వస్తే గత సర్వేలో 5%, తాజా సర్వేలో 6% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తంగా గిద్దలూరులో మరోసారి వైసీపీకే ఎడ్జ్ కనిపిస్తోంది. 2 సర్వేల్లో గిద్దలూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వలిగొండ సాగునీటి ప్రాజెక్టు పూర్తవడం ఆ నియోజకవర్గంలో వైసీపీకి ప్లస్ పాయింట్. మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన వారు ఓట్లపై ఆ పార్టీ క్యాండిడేట్ ఆశలు పెట్టుకున్నారు. అన్నా రాంబాబు క్యాడర్ సపోర్ట్ కూడా స్పష్టంగా ఉంది. ఇక వైసీపీ అభ్యర్థికి రెడ్డి నాయకుల మద్దతు కూడా కనిపిస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఇమేజ్ కూడా పెరుగుతూ వస్తోంది. నియోజకవర్గంలో ఆశించిన అభివృద్ధి జరగకపోవడం కూటమికి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్. వైసీపీ అభ్యర్థి నాన్ లోకల్ కావడంతో ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.